సో ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే కనుక టాటా మెమోరియల్ సెంటర్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చూస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ రేడియేషన్ అండ్ రేడియాలజీ విభాగాల్లో ఖాళీలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క జాబ్స్ అనేవి ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22 మే 2025. టైం వచ్చేసి 9:30 AM టు 10:30 AM ఫ్రెండ్స్. సో ఇక ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగ్నంపూడి, విశాఖపట్నం ఫ్రెండ్స్. సో ఇక ఈ యొక్క అడ్రస్లో అయితే ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ సీరియల్ నెంబర్ ఏ, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని ఉంది ఫ్రెండ్స్, టెక్నీషియన్ రేడియో డయాగ్నోసిస్. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 50 మార్క్స్. సో ఇక్కడ రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో బీఎస్సీ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. మినిమం పాస్ పర్సెంట్ వచ్చేసి 50% ఫ్రెండ్స్, లేదా బీఎస్సీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, లేదా ఏ సబ్జెక్ట్లోనైనా బీఎస్సీ చేసి ఉండి 50% మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్. సో ఇక్కడ 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 1 year ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఏ లార్జ్ హాస్పిటల్. సో ఇక్కడ పెద్ద హాస్పిటల్లో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఫ్రెండ్స్. సో ఇక్కడ శాలరీ వచ్చేసి మినిమం 25,000 ఫ్రెండ్స్. సో ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 35,000 ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక రేడియేషన్ టెక్నాలజిస్ట్. సో ఇక్కడ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఫిజిక్స్ విత్ మినిమం 55% మార్క్స్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. Preference will be given to those who have experience in modern department of radiation oncology using linear accelerators. సో ఇక్కడ బీఎస్సీ ఇన్ ఫిజిక్స్లో 55% మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ పీజీ డిప్లొమా అయిన రేడియోగ్రఫీ టెక్నాలజీ కూడా పీజీ డిప్లొమా అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఆన్కాలజీ. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి 3 పోస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 25,000, మ్యాక్సిమం వచ్చేసి 35,000 ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చూస్తే కనుక, సో ఇక్కడ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ మే బీ రిలాక్స్డ్ ఇఫ్ క్యాండిడేట్స్ హ్యావింగ్ గుడ్ కాంపిటెన్స్ అండ్ ఎనఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సో ఇక్కడ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్ అనేది కూడా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరికైతే అనుభవం ఉందో అండ్ సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ ఉందో వారికి మాత్రం ఏజ్ లిమిట్ అనేది ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ క్యాండిడేట్స్ విత్ లెస్సర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రెషర్ హ్యావింగ్ గుడ్ కాంపిటెన్స్ మే బీ కన్సిడర్డ్ విత్ మినిమం శాలరీ. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి అయితే మినిమం శాలరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ 10 years ఆఫ్ సర్వీస్. సో ఇక్కడ ఈ యొక్క సర్వీస్ అనేది కేవలం ఫిక్స్డ్ పీరియడ్ అండి, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఒక ప్యూర్లీ టెంపరీ, అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటున్న పోస్ట్ అండి. సో ఇక పోస్ట్ అనేవి పెరగచ్చు లేదా తగ్గొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ above mentioned post are purely temporary. Interested candidates may come along with biodata, recent passport size photograph, photocopy of PAN card, original certificates and one set of self-assisted copies of all certificates at HRD department, first floor, Homi Baba Cancer Hospital and Research Center, విశాఖపట్నం. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ యొక్క ఎగో పోస్ట్లకు అనేవి మీ యొక్క CV, బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోకాపీ ఆఫ్ పాన్ కార్డ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్, అంటే మీరు ప్రీవియస్ చేసిన హాస్పిటల్లో యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అవి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కనుక ఫర్ ఎనీ క్వైరీ కాల్ ఆన్ దిస్ నెంబర్. సో ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్,
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ యొక్క నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్.